గత వారం రోజుల నుంచి ఎలాగైనా సరే కోర్టు నుంచి రక్షణ పొంది అరెస్టు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సిదిరి అప్పలరాజుకి అయితే ఆ పాపం పండింది. నిన్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిస్తే కోర్టు కూడా రక్షణ ఇవ్వాలి. 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకి అయితే తరలించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలను పోలీసులు మెన్షన్ చేశారు. ఏమనంటే అందులో ప్రధానమైనది ఉద్దేశపూర్వకంగానే దానయ్యను అక్కడ వదిలేసి వెళ్ళారు. ఆసుపత్రికి గన దానయ్యను సకాలంలో చేర్చి ఉంటే దానయ్యవాడు బ్రతికే అవకాశం ఉందని తరువాత వైద్యులు కూడా చెప్పారని చెప్పి ఆ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఎంత దయానీయమైనటువంటి స్థితిలో దానయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు అనే దాన్ని నిన్న పోలీసుల చార్జ్ షీట్ లో చెప్పారు. కోర్టు కూడా ఎందుకు ఆ సిదిరి అప్పలరాజుకి బెయిల్ ఇవ్వలేదంటే నిన్న జగన్ చెప్పాడు కదా, కొడుకు తప్పు చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి. మరి ఆ మాట ఏదో నిన్న కోర్టులో చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి తరపు లాయరు నిన్న చెప్పాల్సింది. చెప్తే ఎడాపేడా వేసేదే, లెంపకాయలు వేసేదే గట్టిగా. ఎందుకంటే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి ఈ రోజుకి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, పైగా ప్రాణం విలువ తెలిసినటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషిని యాక్సిడెంట్ జరిగితే వదిలేసి తన కొడుకుని తీసుకెళ్లి కాపాడుకున్నాడు. ఆ వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి చావుకు కారణమై ఈ రోజు ఆ కుటుంబం రోడ్డున పడటానికి ఒక వ్యక్తి కారణం అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడు. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి. జరిగిన దాన్ని ఎవరైనా యాక్సెప్ట్. అరే ఈ రోజుల్లో మంత్రుల్లో లేకపోతే విఐపీలో వెళతా ఉంటే రోడ్డు మీద ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే వీళ్ళకి సంబంధం ఉండదు. ఆ యాక్సిడెంట్ ముందో వెనకో పడిపోయి ఉంటారు. వెంటనే వాళ్ళ కాన్వాయిలు ఇచ్చి ఈ రోజు హాస్పిటల్కి పంపుతున్నారే, అది ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నాడు చేయవలసిన పని అది. అలాంటిది నువ్వు దెబ్బ తగిలి పడిపోయిన మనిషి పక్కన ఉన్నాడు, గుద్దిన నీ కొడుకు పక్కన ఉంటే నువ్వు నీ కొడుకును మాత్రం తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవడమే కాకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి గుద్దింది ఆ వ్యక్తి అని చెప్పి పోలీసులను తప్పుదారి పట్టిస్తావా? నీ కొడుకుని కాపాడే ప్రయత్నం చేసి పోలీసులను ఇది చేస్తావా? వేరొక వ్యక్తిని లొంగిపోమని బలవంతం చేస్తావా? మరి తప్పు కదా ఇది. ఇన్ని జరిగితే సరే, ఏదో జరిగిందేదో జరిగిపోయింది, ఎవరు అనుకోకుండా చేసిందే కదా అనుకుంటే నువ్వు తర్వాత వెళ్ళిపోయి ఏమంటావు? నువ్వు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏమంటావు? నువ్వు నేను 1 లక్ష రూపాయలు పడేస్తాను, ఆ చనిపోయిన దానయ్య భార్యను నా ఇంటికి పనికి పంపండి అంటావా? తప్పు కదా. ఇవన్నీ రాశారు, రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. కోర్టు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకనే 14 రోజులు రిమాండ్ వేసింది. కోర్టులు ఆల్రెడీ వారం నుంచి బెయిల్ కోసం ట్రై చేస్తున్నా కోర్టులు ఎందుకే ఇవ్వలేదు బెయిల్. ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు చేసింది తప్పే. తన కొడుకుని కాపాడుకుని దానయ్య చనిపోవడానికి సిదిరి అప్పలరాజే కారణం. ఆ రోజు తన కొడుకుతో పాటు దానయ్యను హాస్పిటల్కు తీసుకెళ్లి ఉంటే గొర్రెల కాపర దానయ్య బ్రతికేవాడు. ఈ రోజు బ్రతికేవాడు. కానీ ఎక్కడ ఇద్దరిని కలిపి హాస్పిటల్కి తీసుకెళ్తే తన కొడుకే గుద్దాడని బయట వాళ్ళకి తెలిసిపోతే మళ్ళీ ఇది ఎక్కడ రచ్చ అవుద్దా అని చెప్పి పోతే పోయిందిలే ప్రాణం అని చెప్పి వదిలేసి వెళ్ళాడు. పైగా నువ్వు డాక్టర్వా? సిగ్గుందా? నీ వృత్తికి ఏ రోజైనా నువ్వు కనీసం ఆ డాక్టర్ అని పేరు పెట్టుకున్నందుకు ఏ రోజైనా న్యాయం చేసావా? ఒక వ్యక్తి పడిపోయి ఉంటే నీ కొడుకు కాకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా గుద్దాడు అనుకోండి, నువ్వేం చేయాలి? అట్లీస్ట్ అంబులెన్స్ కు ఫోన్ చేయాలి. చేసావా? నువ్వు చేయలేదు. ఎందుకని? అంబులెన్స్లకు చేసినా ఎవడు గుద్దాడని మళ్ళీ ఆరాధిస్తారు. అందుకని అంబులెన్స్ కు ఫోన్ చేయాలి. నీ కొడుకు తప్పు చేశాడు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు అనుకోకుండా జరిగింది ఇదని చెప్పి నువ్వు చెప్పాలి కదా. చెప్పావా? చెప్పలేదు. వేరొక వ్యక్తిని తీసుకొచ్చి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశావు. కర్మేమైంది? ఈ రోజు జైలుకి వెళ్ళమంత కర్మ వదిలిపెడద్దా? నువ్వు నేను చెప్పిన పనుల్లో ఏది చేసినా ఈ రోజు నీకు ఈ కర్మకు పట్టేది కాదేమో. నువ్వు దానైన హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతుకుంటే అసలు సమస్య ఉండేది కాదు. వైద్య ఖర్చులు పెట్టుకుంటే పోనీ ఎలాగోలాగా అయిపోయినది. లేదు పోనీ అట్లీస్ట్ అంబులెన్స్ కు ఫోన్ చేసో లేదా తప్పు జరిగిందని నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసో నీ కొడుకుని నువ్వే పోలీసులకి అప్పచెప్పి తర్వాత లీగల్ గా బయటకు తెచ్చుకుంటే హుందాగా ఉండేది. సరేలే చిన్నపిల్లవాడు తెలియకేదో జరుగుంటుందిలే పోనేయండి అని ఎవరైనా వదిలేద్రు. ఏం చేసావు నువ్వు? పోనీ అంతా అయిపోయిన తర్వాత అయినా ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నాను, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటా, లేదా మీ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటా, మీకేమి ఇబ్బంది లేదని నువ్వు ఆ కుటుంబానికి హామీ ఇచ్చుంటే సరే జరిగింది ఏదో జరిగింది, తర్వాత కుటుంబాన్ని ఆదుకున్నాడు కదా పోనేలే అని అనుకునేవాళ్ళు. కనీసం మానవతా దృక్పథంతో అనుకునేవాళ్ళు. కానీ నువ్వేమన్నా 1 లక్ష రూపాయలు ఇస్తాను దానయ్య భార్యను మా ఇంటికి పనికి పంపండి అంటావా? ఎంత దారుణమైన మాటలు ఇవి. మరి ఇలాంటి వ్యక్తికి జైలు శిక్ష వేయకేమేస్తారు. పైగా నిన్నేదో స్వతంత్ర సమరయోధుల్లాగా కార్యకర్తల భుజాల మీదకి ఎక్కి అంటే పిడికిలు బిగిస్తున్నాడు. సిగ్గుశరం ఉండక్కర్లా ఇలాంటి పనులు చేసి మళ్ళీ పిడికిలు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సిదిరిని చిదిరి అని రాశారు చూడండి. కొడుకు తప్పును మరొకరిపై తోసేశారని చెప్పి అప్పలరాజుపై పాత కేసులు ఇంకా 12 ఉన్నాయి. ఈయనేమి పెద్ద, నేను ఇందాకే చెప్పా, స్వతంత్ర సమరయోధుడేం కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుడేం కాదు. ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి అప్పలరాజు మీద. ఈ పాత కేసులు కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఆల్రెడీ అప్పలరాజు బ్రతుకంతా అదేనండి, ఆ కేసులు ఆల్రెడీ 12 ఉన్నాయని చెప్పి నిన్న రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. సో రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.
అంపోలు జైలుకు జిల్లా జైలుకు మాజీ మంత్రి అని చెప్పి కొడుకు చేసిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు సిదిరి అప్పలరాజు నాటకం ఆడినట్టు పోలీసులు తేల్చారు. నేరాన్ని మరొకరిపై నెట్టడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం తదితర తీవ్రమైన అభియోగాలు అప్పలరాజును ఏత్రిగా చేర్చారు పోలీసులు. సో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సో ఈ పోలీసుల కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ A1 గా ఉంటే ఈ నెల 6న డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా 8న లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది. ఆ తర్వాత 2 రోజుల కంటే జూలై 10 రాత్రి 8:30 గంటలకు సిద్ధార్థ్ త్యాడి A2 తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వారి ఇంటికి వచ్చాడు. ఆరవ్ ఆ బైక్ అడగగా కొడుకు అనుభవం లేదని తెలిసి అప్పలరాజు మరి ఆ హై పవర్ ఉన్నటువంటి బైక్ ను ఆరవ్కు ఇప్పించాడు. బైక్ తో వెళ్లిన ఆరవ్ రాత్రి 9:30 గంటల సమయంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పాత NH5 రోడ్డు పారిశ్రామికవాడ జంక్షన్ వద్ద దుబ్బ దానయ్య అనే వ్యక్తిని అతివేగంతో నిర్లక్ష్యంగా ఢీకొట్టాడు. దాంతో దానయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్ సిద్ధార్థకు ఫోన్ చేయగా అప్పలరాజు, సిద్ధార్థ అలాగే PA కృష్ణ కలిసి కారులో అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానయ్యను చూసి కూడా కనికరం చూపలేదు. ఆసుపత్రికి తరలిస్తే బతికే అవకాశం ఉన్నప్పటికీ వదిలేసి గాయపడిన తన కొడుకును మాత్రమే కారులో ఎక్కించుకెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించారు. చూడండి, చినబాదంలోని సాయి శ్రీనివాస ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అప్పలరాజు ఆదేశాలతో సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఘటనా స్థలం నుంచి బైక్ను మాయం చేయడానికి సిద్ధార్థ్ ప్రయత్నించగా అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. అంటే ఈ బైక్ను కూడా తప్పించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ గుద్దిన బైక్ లేకుండా చేస్తే ఎవరికి తెలియదు, చీకట్లో సీసీలు లాంటివి ఏమి ఉండవు కాదు కాబట్టి ఆ టైంలో దొరకడు అనుకున్నట్టున్నాడు. సో ఆ బైక్ను కూడా తప్పించే ప్రయత్నం చేస్తే ఈ దానయ్య పడిపోయిన కొద్దిసేపటికంటే ఓ పావు గంటకో 20 నిమిషాలకు 4-5 పోగయ్యారు. సో ఎప్పుడైతే ఈ బైక్ని తప్పించే ప్రయత్నం చేశారో వెంటనే స్థానికులు ఎవడో పారిపోతున్నాడు బైక్ తీసుకుని అనుకుని వెంటనే వాళ్ళని అడ్డుకున్నారు. సో అప్పుడు అసలు బండారం బయటపడింది. అప్పటికే అప్పలరాజు వేసిన స్కెచ్ ప్రకారం యాక్సిడెంట్ చేసింది తానేనని సిద్ధార్థ వారితో బొకాయించాడు. పోలీసులు వచ్చాక కూడా అదే అబద్ధం చెప్పాడు. అప్పలరాజు ఏమో మరో అడుగు ముందుకేసి పోలీసులకు ఫోన్ చేసి తాను సూపర్వైజర్ శ్రీను ప్రమాదం చేశాడని తప్పుదోవ పట్టించాడు. మృతుడు దానయ్య భార్య నోరు మూయించేందుకు అప్పలరాజు అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 8.5 లక్షలు ఇస్తామని బేరం కుదుర్చుకుని 1.5 లక్ష అడ్వాన్స్ గా కూడా చెల్లించారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం CCTV ఫుటేజ్ తో బయటకు రావడంతో ఇది తెలిసింది. 1.5 లక్ష కూడా ఉత్తినే ఇవ్వాలా, 1.5 లక్ష ఇచ్చేసి మా ఇంట్లో పనికి పంపమన్నాడంట. దానయ్య భార్యను మా ఇంట్లో పనికి పంపమన్నాడు. అంటే మీ కుటుంబానికి నేను మా ఇంట్లో పని కల్పిస్తున్నానని అర్థం. సో ఇది అంటే చేసిన పాపం చూడండి. సో కుమారుడు జైల్లో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన వివరాలు అలాగే ఇంకోటి కూడా ఉంది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, దానయ్య బ్రతికే అవకాశం ఉన్న ఆసుపత్రికి తరలించలేదు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పోలీసులు. అలాగే అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆల్రెడీ ఆరవ్ వర్మకి కూడా ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు. సో ఇప్పుడు యాక్సిడెంట్ చేసినటువంటి కొడుకు అలాగే కేసును మాఫీ చేసే ప్రయత్నం చేసినటువంటి తండ్రి ఇద్దరు కలిసి ఈ రోజు జైల్లో చెప్పకూడదు తినే పరిస్థితి. అయితే జగన్ మొన్న ఏదో మాట మాట్లాడాడు, కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని. మరి ఈ మాట నిన్న కోర్టులో చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్ పొన్నవోలును పంపించి తండ్రి తప్పు చేస్తే కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిన్న కోర్టును అడగమనాల్సింది. మరి ఎందుకు అడగలేదు? రాజకీయంగా మీడియా ముందు అవాకులు చవాకులు పేలే మీరు అదే మాట కోర్టులో చెప్పొచ్చు కదా. పోలీసులు తప్పు చేస్తున్నారు, కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎందుకు అరెస్ట్ చేస్తారని అడగొచ్చు కదా. అడిగితే చెప్పేవాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ చూడు తెలుస్తుంది. అప్పలరాజు బ్రతికేంట రిమాండ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ 12 కేసుల్లో ఉన్నాడు. మనోడేమి సొద్దపోసు కాదు, ఆల్రెడీ 12 కేసుల్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి కేసులు? 5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు వచ్చినాయి అంటే ఎంత దారుణమైనటువంటి పనులు చేస్తే కేసులు వచ్చినాయి. నువ్వు అది మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద కేసులు రావు కదా. ఒక డాక్టర్ అని చెప్పుకుంటాడు, సరే ఏమీ తెలియనోడో చదువుకోనోడో పెద్ద వయసు ఉన్నాడో ఏదన్నా చేశాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు ఒక డాక్టర్ అని చెప్పుకుంటున్నావు, అన్నిటికీ మించి పక్కన పెట్టే మిగతా నువ్వు డాక్టర్ అని చెప్పుకుంటున్నావు. అలాంటి డాక్టర్ వృత్తికి ఏ రోజైనా న్యాయం చేసావా? ఈ రోజు దానయ్య చనిపోవడానికి, ఆ కుటుంబం రోడ్డును పడడానికి అప్పలరాజే కారణం. ఆ రోజుగానే తీసుకెళ్లి ఉంటే హాస్పిటల్కి దానయ్య ఖచ్చితంగా బ్రతికేవాడేమో, 100% బ్రతికేవాడేమో. నిన్న రిమాండ్ రిపోర్ట్లు అదే చెప్పారు, పోలీసులు కూడా అదే మెన్షన్ చేశారు. ఇది అప్పలరాజు బ్రతుకు. సో మొత్తానికి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. ప్రాయశ్చిత్తం అంటే మళ్ళీ ఏదో తప్పుని దేవుడి దగ్గర దండం పెట్టుకుని కడిగేసుకోవడం ఆ టైపు కాదు. నువ్వు ఈ రోజు అప్పలరాజుకి పడిన గతే రేపొద్దున మిగతా వాళ్ళకు కూడా భయం రావాలా. ఎవడైనా సరే నేను మంత్రునో లేదా మాజీ మంత్రునో, నేను నాయకుడిని, నా కొడుకులో నా కూతుళ్ళో ఇష్టం వచ్చినట్టు సమాజంలో ఏదైనా చేయొచ్చు, మేము కాపాడతాం, అలాంటిది ఉండకూడదు. ఎలాంటి వ్యక్తికైనా సరే చట్టం ముందు శిక్ష పడాలి. సో దానికి అప్పలరాజు కొడుకే ఒక ఉదాహరణ. ఏదేమైనా అప్పలరాజు చేసిన తప్పుకి ఈ రోజు రిమాండ్ పడింది. ఇది 14 రోజు రిమాండ్ కాదు, మినిమం 3 నెలల పాటు వీళ్ళని జైల్లో పెడితే తప్ప వీళ్ళు చేసిన తప్పు ఏంటనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళని చూసి మరొకటి అలాంటి తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. మొత్తంగా అప్పలరాజు బ్రతికేంటనేది నిన్న జైలు శిక్ష పడటం ద్వారా రాష్ట్రం మొత్తం తెలిసింది.